టార్జన్. నువ్వు టార్జన్ లాగా నువ్వు ఫారెస్ట్లో ఉండాల్సిందే. అంటే జనరల్గా మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ చూశారు, సక్సెస్ చూశారు. అండ్ ఫెయిల్యూర్స్ టైంలో దిల్ రాజు గారు పని అయిపోయిందని అనే వాళ్ళని విన్నారు. సక్సెస్ అయినప్పుడు 100 కోట్లు కొట్టారు ఇంకేంటి రాజు అనే వాళ్ళు విన్నారు. 100 కొట్టినప్పుడు యాక్చువల్ 5 కోట్లు ఉంటుంది, దానికి 100 అని పెట్టేసి సో పెట్టడం అయితే అలా పెడతారు సార్. సో ఈ రెండింటి కాంబినేషన్ అంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఈ రెండింటికి కాంబినేషన్ చూశారు కాబట్టి మీరు ఏం చెప్తారు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్ అండి? ఇందాక నేను చెప్పాను కదా, లైఫ్లో నేను మామూలుగా ఎదిగినవాడిని, 0కి వెళ్ళి వచ్చినవాడిని. బిగినింగ్ వచ్చినప్పుడు ఆ సక్సెస్ వస్తాయి. ఇప్పుడు దిల్ సినిమా రిలీజ్ రోజు అందరూ చెక్ చేసుకుంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చేసాయి. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక సినిమా తీస్తే వావ్. తర్వాత ఆర్యో వచ్చింది, ఎంజాయ్ చేసా. భద్ర వచ్చింది, ఎంజాయ్ చేసా. అలాగే బొమ్మరిల్లు వచ్చిన వావ్ ఫిలిం మీకు అసలు తెలియట్లేదు ఏం తీశారు ఏం సినిమా అని. అంటే శాంతి థియేటర్లో కింద, ఇందాక చెప్పినట్టు కింద నిలబడి శాంతి థియేటర్లో కింద గ్రౌండ్ని అబ్జర్వ్ చేస్తున్నా ఆడియన్స్ని. బొమ్మరిల్లికి కడపకి వెళ్ళి ఒక ఆయన ఫోన్ చేశాడు, జగన్ గారు, ఇప్పుడు సీఎం జగన్ గారి మామయ్య, వాళ్ళకి థియేటర్ ఉంది. ఫోన్ చేసి, అన్నా ఏం సినిమా తీసినావన్నా, అసలు మామూలుగా లేదు, ఇదన్నా అదన్నా అని. అంటే కడపకి వెళ్ళి బొమ్మరిల్లుని ఇంత మెచ్చుకుంటున్నాడంటే ఇది మామూలు సినిమా కాదు. అంటే రాయలసీమ ఇస్ అ మాస్. కింద ఉన్నోని సెల్ ఫోన్ పట్టుకొని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళా, రన్ చేస్తా. అంటే ఆ ఎగ్జైట్మెంట్ వెళ్ళిపోయి భాస్కరాలు అందరూ ఉంటే ఫట్మన్ హగ్ చేసుకొని ఇప్పుడు వచ్చింది. సో ఇలా ఏదైనా అద్భుతం జరిగినప్పుడే ఇప్పుడు నాకు ఆ ఎగ్జైట్మెంట్ వస్తుంది. సక్సెస్ ఫెయిల్యూర్ రెండు నాకు ఈక్వల్. సక్సెస్ చేయడానికి ఏం చేయాలని ఇప్పుడు కష్టపడుతున్నా అని చెప్పి లాస్ట్ మినిట్ వరకు కష్టపడాము. ఒక స్క్రిప్ట్ ఎంచుకున్న దగ్గర నుంచి రిలీజ్ అయ్యి దాన్ని ప్రమోట్ చేసి వరకు సేమ్ ఎగ్జైట్మెంట్తోనే పనిచేస్తాం. అండ్ ఫ్యామిలీ స్టార్ చూసుకుంటే అంటే విజయ్ దేవరకొండ గారు ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చారు. గీత గోవిందం అంటూ ఒక మంచి క్యారెక్టర్ వచ్చారు. అది వేరే, అంటే ఇప్పుడు కాన్సెప్ట్ వేరే. విజయ్ గారు కాకుండా ఇంకొకరి ద్వారా వెళ్తే బాగున్నేమో అని అనిపించిందా? లేకపోతే అంటే ఇప్పుడు పరశురామ్ విజయ్ ఒకసారి కలిపి చేశారు. గీతా గోవిందం లాంటి ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది. సో దీంట్లో ఆ మిడిల్ క్లాస్ అబ్బాయి, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే మూమెంట్స్, సో బయటికి వెళ్తే వాడిలో ఉండే యాటిట్యూడు, ఒక లవ్ స్టోరీలో పడ్డప్పుడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి బిహేవ్ చేసే విధానము. అది అంటే ఎగ్జాంపుల్, నేను డ్రాప్ చేస్తావు అంటే డ్రాప్ చేస్తాను, నా బడ్జెట్ నాకు ఉంటుంది, 1 లీటర్ పెట్రోల్ పోపిస్తావా? సో ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి పంచెస్, వాడి ఫ్యామిలీకి ఏదన్నా చులకన చేసినప్పుడు వచ్చే అగ్రెసివ్ కోపం, ఆ కోపంలో వాడు తీసుకునే నిర్ణయాలు, ఇట్లా ఆ టిట్ ఫర్ టాట్లు. తర్వాత ఏం అర్థమైంది లవ్ స్టోరీలో కానీ ఆ ఫ్యామిలీ దానికి ఏం చేద్దాం అనుకున్నాడు అనేది సోల్ ఆఫ్ ద ఫిలిం. సో విజయ్ ఈజ్ డన్. డెఫినెట్గా విజయ్ని రేపు మీరు అందరూ మనీ షో అనే మెచ్చుకుంటారని నేను చాలా బాగా నమ్ముతున్నా. ఎందుకంటే అన్ని వేరియేషన్స్ ఇచ్చాడు. అండ్ ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది, మీరు పక్కాగా కనెక్ట్ అవుతారని ఆడియన్స్కి చెప్పారు చాలా వరకు. అండ్ మీ వరకు వస్తే వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? లవ్ అంటే ఈ సినిమాలో సూపర్ డైలాగ్ ఉంది, బాగా అడిగావు. సినిమాలో ఒక దగ్గర పరశురామ్ రాశాడు, లవ్ అంటే ఏంటి అని అడుగుతాడు హీరో. లవ్ అంటే ఏంటి? మనని ఇష్టపడే వాళ్ళకి ఐ లవ్ యూ చెప్తాం కాదు. ఐ లవ్ యూ అని అంటే నిన్ను, నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా లవ్ చేస్తున్నా అన్నప్పుడే ఐ లవ్ యూకు ఫుల్ ప్లెడ్జ్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు హీరో. ఇది నిజంగా మర్చిపోయాం కదా. వ్యక్తిగతంగా ఇప్పుడు లవ్ అనేది ఇప్పుడున్న జనరేషన్ అది. ఇంకో డైలాగ్ రాశాడు పరశురామ్, ఒక అమ్మాయి హీరో వెనకాల పడుతూ సూపర్గా ఉంటావురా, లవ్ యూరా అంటే అది రకరకాల కండిషన్లు పెడుతుంది. నువ్వేమన్నా చేసుకో, నీ లెక్క ఫ్యామిలీని చూసుకుంటావు, నాకు వద్దు, నువ్వంటే నాకు ఇష్టం, పెళ్ళి చేసుకుందాం, బయట ఉందామంటుంది. నీ కండిషన్సే నాకు నచ్చట్లేదే, నువ్వు అందంగా ఉన్నావు, నేను రిజెక్ట్ చేయడానికి రీజన్స్ లేవు, నువ్వు పెట్టే కండిషన్స్ వల్లే రిజెక్ట్ చేస్తున్నాను. అంటే ఫ్యామిలీ వ్యవస్థలో ఇవాళ చాలా మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు ఫ్యామిలీలో మీకు ఏం నచ్చిందని. ఇవన్నీ మార్పులు అయిపోయి కుటుంబాలు కాస్త విడిపోయి ఇండిపెండెంట్గా బతికేస్తున్నాం. ఇండిపెండెంట్గా బతకడం వల్ల చాలా కోల్పోతున్నాం. అదేంటంటే ఇప్పుడు తెలియదు, ఇంకో 20 years 30 years జర్నీ స్టార్ట్ అయ్యి వీళ్ళకి పిల్లలు వచ్చిన తర్వాత కానీ
ఈరోజు మనం ఏం మిస్ అవుతున్నాము అనేది అర్థమవుతుంది. అది లేటర్ సైకిల్ ఇది. ఇప్పుడు ఉండే యూత్ ఎగ్జైట్మెంట్, నేను నా భార్య, నేను నా గర్ల్ ఫ్రెండ్, నేను నా ఫ్యామిలీ. సో సొసైటీ మారుతూ ఉన్న కొద్దీ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ మన భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒక ఎమోషన్ ఉంది, బయట లేదు. ఇది మనకు ఎమోషన్ ఉంటుంది, అది ఎంత ట్రై చేసినా పోవట్లేదు. నేను అబ్జర్వ్ చేస్తున్నదాన్ని. ఈరోజు కూడా ఫ్యామిలీ సినిమాలకు ఇంత ఆదరణ ఉందంటే ఇప్పుడు మీరు కనెక్ట్ అవుతున్నారు కదా. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇలా వైఫ్ అండ్ హస్బెండే కలిసి ఉండాలి, పెళ్లి చేసుకొని సపరేట్గా ఉండేవాళ్ళు అనేవాళ్ళు ఫ్యామిలీ సినిమాలకు కనెక్ట్ అవ్వట్లేదా? అవుతున్నారు కదా. అంటే ఎక్కడో మళ్ళీ మన రూట్లో ఉంది అది. సో అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి.